హలో అందరికీ. టమాటో పచ్చడి అండి. కొత్తిమీరాకు కాడలు కూడా వేసుకున్నాను ఇందులో. అన్నంలో కానీ దోశలలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా టమాటోస్ అలా కట్ చేసి పెట్టేసుకోండి. మిరపకాయలు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి. కొత్తిమీరాకు కాడలండి దొడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను అవి పచ్చళ్ళకి తీసుకున్నాను. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మిరపకాయలన్నీ అలా చిన్నగా కట్ చేసేసి వేసుకుందాం. అన్నీ ఫ్రై అవ్వాలి, పచ్చిగా ఏమి ఉండకుండా క్యాప్ పెట్టేసుకుంటూ తీసుకుంటూ అలా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. జీలకర్ర అవి కూడా ఫ్రై చేసుకుందాం. ఎల్లిపాయలు జీలకర్ర కూడా మిరపకాయలతో పాటు ఫ్రై చేసుకున్నాక అవి పక్కకు తీసేసుకుందాం. పక్కకి ఎందుకండి, జార్లో తీసేసి పెట్టేసుకోండి, అది ఆరిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ కాడలు చిన్నగా అలా కట్ చేసి ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఉంటే ఓకే, ఆయిల్ లేకపోతే మళ్ళీ ఆయిల్ వేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అలా ఆ కలర్ వచ్చేసాక తీసేయండి. మళ్ళీ జార్లో వేసేసుకోండి. మనం టమాటోస్ కుక్ అయ్యేంత లోపు అవన్నీ ఆరిపోతాయి. సో నెక్స్ట్ టమాటోస్తో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు నార్మల్గా రోస్ట్ చేసుకోండి. మరి డీప్ అవసరం లేదు. అడుగు అంటుతున్నప్పుడల్లా కలిపేసుకొని కుక్ చేసుకుందాం. సాల్ట్ వేసుకున్నాను. సో టమాటోస్ కూడా వేగినాక ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకుందాం. ఫస్ట్ మనము ఉన్నాయి కదా అండి, ఫస్ట్ అవి మిరపకాయలు, కొత్తిమీరకు కాడలు, జీలకర్ర అది ఒకసారి తిప్పుకున్నాక నెక్స్ట్ టమాటోస్ కూడా వేసేసి అలా పేస్ట్ చేసి పెట్టుకున్నాక తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు చిన్న కట్ చేసుకున్నాను. పిల్లలు తీసి పక్కన పడేయకుండా. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. 4-5 డేస్ అయినా అస్సలు టేస్ట్ చేంజ్ అవ్వదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ.